తిందామని కాదు ఆడు తాగుదామని చూస్తాడు ఆడు. ఆయనకి ప్రాణం మొత్తం వల్లనే ఉంది. ఓవర్ ఎటన్నా ఓరి నాకు ఇంత పోస నేను తాగుతా అన్నట్టు ముఖం ఉంది. ఎప్పుడు పందులు వెనక మేకలు వెనకనే ఉంటాడు గైస్. ఈడైతే ఎప్పుడు తిండి ఉంటాడు. తిండంటే బండి కడతాడు ఆడు. పానం మొత్తం అల్లనే ఉంది. ఎట్లా రకరకాలుగా ఉందా? కొత్త కళలతో, కొత్త ఆశలతో, కొత్త భావాలతో, కొత్త ఆలోచనలతో జీవితంలో మరింత ముందుకు పోవాలని, మరింత ఎత్తులకు ఎదగాలని కోరుకుంటూ కొత్తగా వస్తున్న శ్రీ పరాభవనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది అంటేనే భక్షాలు మరియు ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే సంతోషం, బాధ, కష్టం, సుఖం అన్నిటినీ సమానంగా స్వీకరించాలని మనకు గుర్తు చేస్తాయి. మా ఇంట్లో అయితే ఈరోజు ఎంతో ఆనందంగా ఉగాది పండుగ జరుపుకున్నామండి. మరి మీ ఇంట్లో ఎలాగా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మా ఇంట్లో ఉగాది పచ్చడి మరియు భక్షాలు ఇలా చేశాము. ఈ ఉగాది పండుగను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో జరుపుకుంటారు. మా తెలంగాణలో అయితే భక్షాలు అని అంటాము. మరి ఆంధ్ర ఇంకా వేరే వేరే దగ్గర బొబ్బట్లు అని కూడా అంటారు. మరి ఈ ఉగాది మనందరికీ సంతోషం, ఆరోగ్యం, విజయం తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ భక్షాలను ప్రిపేర్ చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం అండి. చాలా కష్టపడి ఎవ్వరి హెల్ప్ లేకుండా నేనే ట్రై చేశాను. పర్వాలేదు, బాగానే వచ్చింది. కష్టపడితే రాందంటూ ఏముండదు కదా. సో ఇలా అయితే నేను భక్షాలను చేసుకున్నానండి. అవి తింటూ మా ఆయన ఎలా అన్నారో చూడండి మీరే. ఎట్లుంది? సూపర్ ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి. ఎందుకు మళ్ళా బెల్లం కట్ చేస్తున్నారు? చూడండి, ఇక్కడైతే మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు. చూడండి, ఆ పచ్చడిని మొత్తం పచ్చడి చేసి విడిచిపెట్టారండి. మా శాన్విత్ విక్రాంత్ అయితే చూడండి మీరే ఈ వీడియోలో ఎలా చేస్తున్నారు. ఆయనకి ప్రాణం మొత్తం వల్లనే ఉంది. ఓవర్ ఎటన్నా ఓరి నాకు ఇంత పోస నేను తాగుతా అన్నట్టు ముఖం ఉంది. బిజీ అయిపోయింది, బిజీ మ్యాన్ అన్న. నువ్వు కలుపుడే నానే పోసుడేమని ఉందా? అరే ఇంకా గంటతోటి పోస్తే ఈరోజు అయినట్టే. వద్దురా, తెగుతుంది అది. చాలు జరా. గైస్ కొంచెం పోయింది గైస్. ఆ గంటతో పోసి ఈరోజు అయినట్టే గైస్. మామిడికాయ 3 వేసినా కొంటా. చూడండి గైస్, ఎప్పుడు పందులు వెనక మేకలు వెనకనే ఉంటాడు గైస్. ఈడైతే ఎప్పుడు తిండి వెనకనే ఉంటాడు. తిండంటే బండి కడతాడు ఆడు. చాలుగా చాలు రావడం తాగుతాడో తెలియదు. అవురా కొంచెం ఆడు మళ్ళీ తాగకపోతే కష్టం అయిపోతుంది. పానం మొత్తం అల్లనే ఉంది. ఎట్లా రకరకాలుగా ఉందా? తాగు, ఇంకో గ్లాస్ చూస్తా. ఎవరు జల్దీ తాగితే వాళ్ళకి. ఎట్లుందిరా?
రకరకాలుగా ఉందా? అంతే మళ్ళా మనోడు ఆయనంటే రకరకాలు ఉంటుంది. అరే నువ్వు పోసుకోరా, నువ్వేమో ఏరుతున్నావు వల్ల. మామిడికాయ చూడండి గైస్, వీళ్ళు మామిడికాయలకి ఎట్లా తింటుర్రు. ఆ మామిడికాయలకి అబ్బబ్బబ్బబ్బా అంత బాగుందారా? పుల్లగా ఉంది మామిడికాయ. పుల్లగా ఉంది. ఇష్టమా? మామిడికాయ యూ లవ్ ఇటా? యా, చూసారు కదా, ఇదండి ఈ వీడియో. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ గా.